టాపిక్ ఏమిటంటే ధ్యానము వర్సెస్ అంతర్గత పరివర్తన. అది మరి ప్రభాకర్ గారితో మొదలు పెడదాం. అయ్యా మీ విశ్లేషణ. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈనాటి ఈ కార్యక్రమానికి జ్ఞాన సభకి మరి సారు ధ్యానము అంతర్గత పరివర్తన, ధ్యానం ద్వారా మాత్రమే అంతర్గత పరివర్తన వస్తుంది. ఈ అంతర్గత పరివర్తన అనేది మొత్తం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వచ్చింది. అందుకే ఇక్కడ ఉన్నారు అందరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. అంతర్గత పరివర్తన రాకపోతే ఇక్కడికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఇంతసేపు ఇక్కడ కూర్చోలేం, ఇంత హాయిగా ఉండలేం, ఇంత క్రమశిక్షణతో అక్కడ భోజనం చేయలేం. ఆ అంతర్గత పరివర్తన లేకపోతే మనం ఇంత త్యాగం చేయలేం, ఇంత గొప్ప పిరమిడ్లు కట్టించలేం. ఆ అంతర్గత పరివర్తన లేకపోతే ఇంత మహాకరుణ ఉండదు. అలా అంతర్గత పరివర్తన చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పిరమిడ్ మాస్టర్స్. గట్టిగా చెప్పకూడదు. అది ఒక ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. శాస్త్ర వాసనల చేత కానీ పాండిత్యం చేత కానీ రాదుగాక రాదు. వస్తుందా? రాదు, ఎప్పటికీ రాదు. ఒక స్వ అనుభవం చేత మాత్రమే అంతర్గత పరివర్తన వస్తుంది. స్వ అనుభవం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ధ్యానం చేసిన ప్రతి వ్యక్తి అంతర్గత పరివర్తన చెందినవాడే, స్వ అనుభవం పొందినవాడే. అలా నా జీవితంలో కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క జీవితానికి ఒక అద్భుతమైన అనుభవం ఉంది, ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఏది మనం శాస్త్రాన్ని లేదంటే పాండిత్యాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అనుభవించి అంతర్గత పరివర్తన చెందిన వాళ్ళే. అలా నా జీవితంలో కూడా ధ్యానం రాకముందు నా జీవితం ఒకలా ఉండేది. ఏంటి, చక్కగా మాకు బిజినెస్ ఉండేది, తర్వాత దాంతో వచ్చిన డబ్బులతో ఆడేవాళ్ళం, పాడేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఎలా పోయేదో మా జీవితం మాకే తెలియదు. ఒక దిక్సూచి అనేది తెలియదు. ఏ రోజైతే మాకు ధ్యానం అనేది అందిందో ఆ రోజు నుంచి పరివర్తన స్టార్ట్ అయింది. పరివర్తన స్టార్ట్ అయింది కాబట్టే ఈరోజు జేతవనం అనే ఆశ్రమం వచ్చింది. ఇంతకంటే గొప్ప ప్రమాణం ఇంకొకటి అవసరం లేదు. అంటే పరివర్తన కోసం సాధన చాలా ముఖ్యం, ధ్యానం చాలా ముఖ్యం, జ్ఞానం చాలా ముఖ్యం. సో మనకి ఎన్ని శాస్త్రము ఎంత పాండిత్యం ఉన్నా పత్రిసారు మనకి ప్రాక్టీసు మెడిటేషన్ చేయించాడు. ఇక్కడ ప్రాక్టికల్స్ ఉంది. అన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అన్ని ఎక్కడైనా ఒక థియరీ రాసిన తర్వాత ప్రాక్టికల్ చేస్తారు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రాక్టికల్ తర్వాత థియరీ ఉంటుంది. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, అవునా కదా? అందరూ పత్రిసార్ ఏం చెప్తాడు, మీ ధ్యాన అనుభవాన్ని పుస్తకం రాయమంటాడు. అంటే మీ జీవితంలో జరిగిన ప్రాక్టికల్ని తర్వాత థియరీగా తీసుకొచ్చి ఇంకొకరికి స్ఫూర్తిదాయంగా ఇమ్మంటాడు. సో ఇక్కడ పరివర్తన గురించి ఎంత కావాలంటే అంత మనకి దొరుకుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. సో గొప్ప పరివర్తన పొందిన మాస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే పిరమిడ్ మాస్టర్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నాన్న, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాన్న. అలాగే సేమ్ అంటే పరివర్తన మీద మీ కోణమని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. ధ్యానం ద్వారా అంతర్గత పరివర్తన, అంతర్గత పరివర్తనకు ముందు బహిర్గతం ఒకటి ఉంటుంది అనమాట. సో బహిర్గతం ఏంటంటే ఇక్కడున్న మనసు ప్రపంచం మీదకి వదిలితే అది బహిర్గతం. నాది శ్రీకాకుళంలో నేను ఈ జన్మ తీసుకున్నాను. నా పేరు శివ. 40 years నా జీవితం అంతా కూడా బహిర్గతమే. ఎంత మాంసాహారం తినాలి, ఎంత తాగాలి, ఎంత తిరగాలి, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎలా ఉండాలి, ఇంకా గొప్పవాడిని ఎలా అవ్వాలి, ఎంత డాక్టర్ని అవ్వాలి, ఎంతమంది పేషెంట్లు చూడాలి, ఇది బహిర్గతం. మరి ఒకనొక టైంలో 2016లో కరెక్ట్ నా 40 years టైంలో ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే నాకు ఒక మిత్రుడి ద్వారా అందిందో అప్పుడు ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే అంతర్గత పరివర్తన వచ్చింది. నేను ఎవరు, నేను ఇవన్నీ చేస్తున్నాను, ఎక్కడ కూడా నాకు ఆనందం దొరకట్లేదే, ఆ క్షణం సుఖంగానే ఆనందం ఏమీ లేదనే సత్యాన్ని తెలుసుకొని ఒక్కసారి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో వెంటనే 2 మాసాల్లో టోటల్గా నాకు ఉన్నవన్నీ ఏవి సరికానివన్నీ వదిలేసి ఏది సరైనది,
నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నాకు రెండే విషయాలు తెలిసాయి. ఒకటి దుఃఖరహస్యం పొందాలి ఇక్కడ ఉన్నప్పుడే, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు జన్మరహస్యం పొందాలనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ప్లస్ పత్రిక ఇచ్చిన వరం ఏంటి అంటే ధ్యానంతో పాటు ఇంకో 2 వరాలు ఇచ్చారు. సద్దిని సాంగత్యము, స్వాధ్యాయం. ఓన్లీ ధ్యానమే చేస్తే మాస్టర్, ఎందుకంటే తరతరాల నుంచి ధ్యానమే వస్తుంది. కానీ ఇంకా ఈజీ మార్గము మరి స్వాధ్యాయము, సద్దిని సాంగత్యము. ఎప్పుడైతే 3 చేస్తామో పిరమిడ్ మాస్టర్ అవుతాం. పిరమిడ్ మాస్టర్ ఎందుకంటే చాలా వేగంగా మాస్టర్ అవుతారు అనమాట. ఎందుకు అన్నీ చేస్తాం, దానితో పాటు సేవ చేస్తాం. నమస్కారం అండి. నిజానికి పరివర్తన అనే దాని దాకా వస్తే, నేను ధ్యానంలోకి రాకముందు అంటే కనీసం చిన్నప్పటి నుంచే మనుషులందరూ సుఖశాంతులతో ఉండే మార్గం ఏమిటి, ఆ ఒక్క ప్రశ్నే ఉండేది నా జీవితంలో. ఇంకా మిగిలిందంతా ఓకే, ఇంక ప్రతిదీ బాగానే ఉంది. కానీ ఆ ఒక్కదానికోసమే నేను ఒక 40 సంవత్సరాల పాటు వెతికాను అన్ని సంస్థల్ని, వాటన్నిటిని చూస్తూనే. కానీ ఇక్కడ దొరకదు అన్న విషయం నాకు ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు అర్థమయ్యేది. చివరిగా ఇక పత్రిసారి పరిచయం అయినప్పుడు ఆయన కళ్ళు మూసుకుని కూర్చోండి అని చెప్పాడు. ఇంకేం చెప్పాలా అసలు. కానీ ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అని నాకు అక్కడ అర్థమైపోయింది. నిజంగానే ఖచ్చితంగా ఏదైతే మనుషులందరూ సుఖశాంతులతో ఉండడానికి, ఏకత్వంతో ఉండడానికి ఉపయోగపడుతుందో అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని నాకు స్వయంగా అర్థమైంది. ఇంకొకటి ఏమంటే, వ్యక్తులు ఎవ్వరూ నిజంగా చెడ్డవాళ్ళు అనేవాళ్ళు పూర్తిగా ఎవ్వరు లేరు. చిన్న చిన్న బలహీనతలు మాత్రమే ఉన్నాయి మనుషుల్లో, అంతేగాని ఆ చెడ్డ మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ చిన్న చిన్న బలహీనతల్ని మనం కళ్ళు మూసుకుని లోపలికి ప్రయాణం చేసినప్పుడు, ఓ ఈ విషయంలో నేను సరిగా లేను అని ఎవరికి వాళ్ళమే గుర్తించుకోగలుగుతాము. ఎప్పుడైతే అది గుర్తించుకుంటామో దాన్ని సరిచేసేసుకుంటాం. అదే పరివర్తన, అదే అంతర్గత మార్పు. సో ధ్యానం ద్వారా అంతర్గత పరివర్తన సాధ్యం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందుకే పత్రిజీ కూడా నేను నీ గురువుని కాదు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పగలిగారంటే ఎవరు ఎంత తీవ్రంగా ప్రయాణం తనలోకి తను చేస్తారనేటటువంటి దానికి అలా వెళ్ళగలిగినప్పుడు ఆటోమేటిక్గా పరివర్తన సాధ్యపడుతుందని చెప్పి అనిపిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి అంతర్గత పరివర్తన అనే విషయం ఫస్ట్ అర్థం కావాలంటే ఆధ్యాత్మిక సత్యం తెలియాలి. సో ఆధ్యాత్మిక సత్యాల్లో ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం. కర్మ ద్వారా ఖచ్చితంగా ఆత్మ పురోగమనం జరిగి తీరుతుంది. కర్మ అన్నదే ఆత్మ పురోగమనకి మూలం. సో కాబట్టి ఎక్కడ కూడా ఆత్మ పురోగమనమే ఉంది కానీ ఆత్మ తిరోగమనం లేదు. సో మనం అనుకుంటున్నాం మన ధ్యానం చేస్తుంటే మనం మాత్రమే మారుతున్నామని. ఇట్ ఇస్ నాట్ రైట్. భగవద్గీత ఏ యథామాం ప్రబధ్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. అన్ని విధాల అన్ని జీవరాశులు ప్రతి ఒక్కరూ తెలిసినా తెలియకపోయినా అన్ని నా వైపే ప్రయాణిస్తున్నాయి అనే విషయం భగవద్గీత ద్వారా ప్రామాణికంగా మనకు తెలియబడింది. మరి ఏంటి మరి ధ్యానానికి మరి కర్మకి ఏంటి సంబంధం అంటే, కర్మ ద్వారా మనకి ఎన్నో జన్మలు పడతాయి. పురోగమనం అవడానికి మరి మనం అభివృద్ధి చెందడానికి ఈ కర్మ అనేది కొన్ని 100 జన్మలు 1000 జన్మలు పడుతుంటాయి. సో నత్త నడకలాగా నడిచేటువంటి మన పురోగమనము ఒక యోగము ద్వారా గరుడ గమనంగా మారుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ గరుడ గమనంగా మారినటువంటి ఈ జీవితం ఎలా ఉంటుందంటే, మనము ధ్యానము ద్వారా అంతర్శుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో, అంతర్శుద్ధి కలిగినప్పుడు మనకు అంతరంగంలో నుండి ఆత్మ ప్రబోధము అనేది మనకు జరుగుతుంది. మనం చేసే ప్రతి పనిని ఆ ఇన్నర్ మనం కోసం చేస్తుంది. ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని మన కోసం చేస్తుంది. సో అంతర్గతంగా మనం చేసే ప్రతి ఒక్క పని అంతరంగానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకి అంతరంగంలో శుద్ధి ఉందో, ఆత్మ అనేది ఎప్పుడైతే ఆత్మ యొక్క ప్రబోధాన్ని మనం ఎప్పుడైతే వినగలుగుతామో, మరి ఆటోమేటిక్గా దాన్ని కాదని చెయ్యలేము. ఇది ఆటోమేటిక్గా మనము సహజంగానే మరి ఈ పురోగమనాన్ని పొందుతాము. కాబట్టి ఆత్మ ఎప్పుడు ప్రబోధం, ఆత్మ ప్రబోధం అంతశుద్ధి ద్వారా మరి
ఈ యొక్క మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క చెడు గుణాలు సో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి క్లీన్ ప్రాసెస్, దట్ ఈస్ మెడిటేషన్. ధ్యానం ద్వారా అంతర్శుద్ధి చేసుకోవాలి. అంతర్శుద్ధి చేసినప్పుడే మనకి ఆత్మ యొక్క ప్రబోధం మనకి వినపడుతుంది. ఎప్పుడైతే ఆత్మ ప్రబోధం మనకి వినపడిందో అప్పుడు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో ఈ అంతర్ప్రబోధం రావడానికి మనం చేయాల్సింది ధ్యానము, స్వాధ్యాయము. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అంతర్ప్రబోధంకి వెళ్తాం. సో అంతర్ప్రబోధం ఒక్కసారి నీకు టచ్ అయిందంటే జీవితంలో ప్రతి ఒక్కటి అదే గైడెన్స్ చేస్తుంది. ఆ గైడెన్స్ ద్వారా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మరి ఈ విషయం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకేనన్నా.